ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యలో అంటే ఒక జాతి చెట్లను నరికేసేయమన్నారు. ఆ చెట్టు ఎక్కడున్నా సరే ఆ చెట్టు అనేది కనబడకుండా నరికేసి వాటిని ఎక్కడ అంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ కూడా ఉండకూడదు అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అసలు నాకు అర్థం కాలే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ ఇలాగా ఒక 5-6 శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి. ఒక బాధ్యతగా వహించే పవన్ కళ్యాణ్ గారు చెట్లు నరికేయటం అంటే ఏంటి? మనం చిన్నప్పుడు చదువుకున్నాం, చెట్లు అనేవి ప్రగతికి ఒక మెట్లు అని, చెట్టు ఉండటం వల్ల ఆరోగ్యం అని చెప్పి మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. పవన్ కళ్యాణ్ గారు చెట్లు ఎందుకు తీసేయమంటున్నారో నాకేం అర్థం కాలే. తీరా నేను తెలుసుకుంది ఏంటంటే కోనోకార్పస్ అనే చెట్టు అనేది ప్రతి ఒక్క మానవాళికి, ప్రతి ఒక్క ప్రాణవాళికి కూడా, క్రిమ కీటకాలకు కూడా, మనిషినైనా దేన్నైనా సరే సర్వనాశనం చేసే ఈ యొక్క జాతి, ఆ జాతి గల చెట్టు అనేది మనుషులకి దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత దాని మీద ఉన్న పువ్వులు, ఆ చెట్టుకి కొన్ని పువ్వులు ఉంటాయి, బీభత్సంగా ఆ చెట్టు నిండా పువ్వులు అనేది ఉంటాయి అన్నమాట. గాలికి లేసేది మన మీద పడ్డా సరే, ఆ పువ్వులు మన మీద పడ్డా వాటి నుంచి వచ్చే మనలో మన ఊపిరితిత్తులు కానీ, ఎలర్జీ కానీ, దగ్గు తుమ్ములు కానీ మనిషికి వచ్చి లెన్స్ కూడా పాడే అవకాశాలు ఉన్నాయట. ఒక చెట్టు వల్ల ఇంత ప్రమాదం ఉందా అని చెప్పి నేను అనుకున్నా. అసలు ఈ చెట్టుని ఏడాకుల చెట్టు అంటారు. ఏడాకుల చెట్టు అంటే ఇది ఎక్కువ దుబాయ్లో దీన్ని దుబాయ్ చెట్టు కూడా అంటారు అన్నమాట. అంటే దుబాయ్ చెట్టు అంటే దుబాయ్లో పెంచుదరని కాదు, ఎక్కువ ఈ చెట్టు అనేది ఎడారిలో ఉంటుంది. ఎడారిలో ఎందుకని ఈ చెట్లు ఉంచుతారంటే ఇసుక తుఫాను అనేది ఎక్కువ రాకూడదని చెప్పి, అంటే ఇసుక తుఫాను కూడా ఆఫ్ చేస్తాం. అంత శక్తివంతమైన చెట్టు అన్నమాట ఇది. ఈ చెట్టు 4072 చెట్లు ఉన్నట్టుగా ఒక అంచనా అన్నమాట. 4072 చెట్లు అనేది ఈ చెట్టు వల్ల మనిషికి దగ్గు, జలుబు, ఊపిరితిత్తులు, లెన్స్ పాడవటం, ఎలర్జీ, ఇట్లా నానా రకాల వ్యాధులు అనేది మనిషికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసలు మనిషికే కాదు, ఈ చెట్టు అనేది మనిషి తెలుసుకోవటం ఈ చెట్టు మీద చాలా లేట్ అయిందనమాట. అంటే దీని మీద ఇంత మనిషికి ప్రాణానికి హాని చేస్తుంది అని తెలుసుకోవటం చాలా లేట్ అయింది. కానీ పక్షులకు తెలుసు. పక్షులు ఏ ఒక్క పక్షి కూడా చెట్టు మీద వాళ్ళు. నేనన్న క్రిమకీటకాలు కూడా ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి, కనీసం ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి కూడా ఉండలేవు. ఏ జంతువు అంటే మన ఆవులు కానీ, మేకలు కానీ, ఇసంటి ఏ జంతువు కూడా ఈ చెట్టు ఆకును కూడా తినమన్నమాట. అంటే వాటికి ముందాలే తెలుసు. అసంటి ప్రాణాంతకమైన ఈ చెట్టుని పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎక్కడున్నా సరే ఈ చెట్లని తీసేయమని చెప్పి ఈ చెట్లను మొత్తం తీసేయమని చెప్పి ఆయన చెప్పారనమాట. అయితే ఆయనకు ముందాలే తెలుసు, ఇటువంటి చెట్ల వల్ల ప్రతి ఒక్కరికి ప్రాణహాని కలిగిద్ది, అనారోగ్య పాలు పడతారన్న సంగతి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఆల్రెడీ ఇది తెలంగాణలో కూడా ఈ చెట్టు అనేది నిషేధం చేశారు. దుబాయ్ ఉంది, దుబాయ్లో అక్కడక్కడ అంటే దగ్గర ఉండవు ఇల్లులు, చాలా దూరంగా, ఎక్కడో దూరంగా ఉంటాయి. అసలు ఆ పెద్ద సిటీ కాబట్టి ఆ సిటీ మధ్యలో ఈ యొక్క చెట్లు అనేది వేసుకోరాలు, ఎక్కడో దూరంగా ఎడారిలో అసంటి ప్లేసులలో ఈ చెట్లు ఉంటాయన్నమాట. పోతే ఈ చెట్టు మనిషికి ఎంత ఇబ్బంది అంటే, మనిషికి దద్దుర్లు, అలాగే లెన్స్ పాడవటం, ఇసంటి చాలా అనారోగ్యాలకి, అంటే ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడితే చాలు ఆ చెట్టు నుంచి వచ్చే గాలి మన మీదకి సోకినా సరే ఈ చెట్టు వల్ల అంత ప్రమాదమైనది ఉందన్నమాట. అసలు ఈ చెట్టులో గమ్మత్తు ఏంటంటే, మనిషి ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాడు. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, చెట్లను పెంచుకుంటే అవి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని మనకు ఆక్సిజన్ వదులుతాయి అని చెప్తారు కదా. కానీ ఈ చెట్టు మాత్రం మనిషి ఏ విధంగా ఆక్సిజన్ పీల్చుకుంటాడో అదే విధంగా ఈ చెట్టు కూడా ఆక్సిజనే పీల్చుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుద్ది అనమాట. ఉదాహరణకు ఏ చెట్టు అయినా పగలపూట కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ మనకు వదిలిద్ది. అందుకే చెట్టు దగ్గర ఉంటే అది వదిలే ఆక్సిజన్ అనేది మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట. కానీ ఈ చెట్టు అలా కాదు, రివర్స్. కార్బన్ డైఆక్సైడ్ వదిలిద్ది, ఆక్సిజన్ అనేది అది పీల్చుకుంటుంది. అంటే మనం పీల్చుకునే స్వస్థమైన గాలి కూడా ఈ చెట్టే పీల్చుకుంటుంది. కాబట్టి ఇది మళ్ళీ నైట్ పూట కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ అనేది వదిలిద్ది అనమాట. దీనికంతా
ఇంత డేంజర్ అయిన గుణాలు ఉండటం వల్ల ఈ చెట్టు పక్కన ఎప్పుడు కూడా మనం ఉంటే మనిషికి వచ్చే మంచి ఆక్సిజన్ కూడా అది పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ మనకు వదలటం వల్ల మనలో బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, ఇట్లాగే కొన్ని జబ్బులు ఉన్న వాళ్ళకి ఈ చెట్టు అనేది మహా ప్రమాదకరమైన చెట్టు ఇది. అక్కడక్కడ మనం రోడ్ల పక్కన చూస్తూ ఉంటాం ఈ చెట్లని. అంటే ఈ చెట్టు విస్తారంగా నీడనిస్తుంది అనమాట. చెట్టు నిండా ఆకులు, పువ్వులు. ఈ చెట్టు ఎక్కడ కనబడ్డా నీడ కోసం కొంతమంది వెళ్తూ ఉంటారు. అంటే తెలియని వారు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి కొద్దిగా నీడ, అంటే ఎండాకాలం అయినా సరే కొద్దిగా నీడ కోసం అలా వెళ్ళిన తర్వాత ఈ చెట్టులో ఉన్న ఆక్సిజన్ పీల్చుకొని, అంటే మనం పీల్చుకునే ఆక్సిజన్ అనేది ఆ చెట్టు పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే మనకు వదిలిద్దో ఆ చెట్టు పక్కనే ఉన్న మనం ఆ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవటం వల్ల ఆరోగ్యం అనేది పాడైంది అనమాట. ఇది గమనించిన పవన్ కళ్యాణ్ గారు చెట్లు ఎన్నున్నాయి, ఇటువంటి చెట్లు ఎన్నున్నాయా అని చెప్పి అధికారులను అడిగిన తర్వాత వాళ్ళకు ఒక లెక్క అనేది పవన్ కళ్యాణ్ గారికి చెప్పిన తర్వాత 4072 చెట్లు ఉన్నట్టుగా తెలిసిందనమాట. వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆర్డర్ ఇచ్చారు, ఈ చెట్లు ఎక్కడున్నా సరే తగు జాగ్రత్తలు తీసుకొని చేతులకి బ్లౌజులు వేసుకొని అలాగే ముక్కుకి నోటికి మాస్కులు పెట్టుకొని చెట్లని నరికేయండి. కానీ ఈ చెట్టు వల్ల నరికేసినా కానీ మనకు ప్రమాదమే. ఎందుకంటే ఈ చెట్టుని మరి నరికేసిన తర్వాత ఎక్కడైనా పడేయాలి. అంటే రాష్ట్రంలో ఉన్న చెట్లు మొత్తం నరికేసిన తర్వాత ఎక్కడ తీసుకెళ్ళి పడేసినా సరే అది ఎండిపోయిన కట్టెలున్న మళ్ళీ గాల్లో దీని యొక్క పవర్ అనేది ఉంటుంది అనమాట. అక్కడికి ఎవరు ఆ చుట్టుపక్కలకి ఎవరు వెళ్ళినా కానీ మనిషికి ఇబ్బంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, కాల్ చేసినా సరే ఆ కాల్ చేసినా కానీ ఆ వాయువు, అంటే ఆ కాలిపోయిన ఒక పొగ మనిషికి తగిలిన మళ్ళీ ఇబ్బంది అని, దీనికి సంబంధించి కొన్ని తగు జాగ్రత్తలు తీసుకొని ఈ చెట్లు మొత్తం నరికేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత అక్కడున్న వాళ్ళు మొత్తం ఆశ్చర్యపోయారు. అసలు ఇంతగానం చెట్లు అనేది ఎందుకు పెంచారు? 4072 చెట్లు అంటే మాటలా? కొన్ని చెట్లు పెద్దగా ఉంటాయి, కొన్ని చెట్లు కొద్ది చిన్నగా ఉంటాయి, కానీ పూలు మాత్రం విస్తారంగా ఉంటాయి ఆకులతో సహా. ఒకప్పుడు రోడ్డు పక్కమటే ఉండేవి అన్నమాట, నీడ కోసం దాని దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అసలు ఈ చెట్లు తెలంగాణలో కూడా నిషేధం చేశారు. అది గమనించిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ చెట్లని తీసేయడానికి ఆదేశాలు ఇచ్చారన్నమాట. మరి ఇన్ని సంవత్సరాలు కూడా చెట్లు ఎందుకు పెరిగినాయి? ఆ చెట్లు ఎందుకు వేశారు? ఆ చెట్ల వల్ల ఎంతమంది అనారోగ్య పాలయ్యారు? అసలు ఆ చెట్లు వేసేటప్పుడు ఇంకా తెలవలేదా? అంటే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే చెట్లు వేరే ఉంటాయి, అవి పెంచుకోవచ్చు. కానీ అనారోగ్యంగా ఉన్న చెట్లు కూడా కొన్ని, గాలిలో ఇసవ వాయువు వదిలే చెట్లు కూడా కొన్ని ఉంటాయి. దాని గవర్నమెంట్ అనేది ఎప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా సరే గమనించి, కానీ అవి ఎదిగిన తర్వాత ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే ఈ 70 నుంచి 80 అడుగుల మీటర్ల లోతుల్లోకి వెళ్ళిపోతాయట వాటి ఏర్లు. 70 నుంచి 80 మీటర్ల లోతులో దాని ఏర్లు ఉంటాయంటే అవి మామూలు విషయం కాదు. దగ్గర ఒక 250 అడుగుల మేర అంత లోతుకి వెళ్ళిపోతాయట వాటి ఏర్లని. 250 అడుగులు అంటే అంత దానికి ఉన్న పవర్ అసంటి చెట్లని పవన్ కళ్యాణ్ గారు గమనించి ఆ చెట్లను ఎక్కడున్నా సరే వాటిని తీసివేసి మనుషుల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆదేశాలు ఇచ్చారన్నమాట. సో అయితే ఇది ఒక మనిషే కాదు, అసలు ఏ జంతువు దాని మీదకి వెళ్ళదు, దాన్ని తినదు, ఏ పక్షి కూడా దాని మీద వాలదు. మనుషులకు తెలవక ముందే ఈ జంతువులకి పక్షులకి తెలిసిందంటే ఆశ్చర్యం వేస్తుందన్నమాట. చాలా రాష్ట్రాలలో ఈ చెట్లు అనేది నిషేధం చేశారు. అయినా సరే ఇన్ని సంవత్సరాలు కూడా చెట్లు పెంచుకుంటూ ఆ చెట్లు చూసుకుంటే ఉన్నారు, కానీ వాటిని ఏమాత్రం తీయలేదు. అది పవన్ కళ్యాణ్ గారు గమనించి ఇప్పుడు ఆ చెట్లు తీస్తున్నందుకు ఇటువంటి చెట్లని ఎక్కడున్నా ఎవరి ఇంట్లో ఒకవేళ తెలియక వేసుకున్నా సరే అసలు చెట్లని మొత్తం తీసివేసి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని మనమే కాపాడాలి, పక్కన ఉన్న వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనమే కాపాడుకోవాలి. కాబట్టి మీ ఇంటి పక్కనైనా సరే ఎవరింటి పక్కనైనా ఈ యొక్క చెట్లు అనేది ఉంటే జాగ్రత్తగా కళ్ళకి కళ్ళజోడు పెట్టుకొని ముక్కుకు మాస్క్ పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకొని చెట్లు అనేది తీసేస్తే మంచిదన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్పారు. నమస్తే.